నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక డెలివరీ టైం దగ్గర పడిపోయింది, డెలివరీకి మనం సిద్ధమవుతున్నాం. సో డెలివరీ బ్యాగ్లో ఏమేమి సర్దుకోవాలి, డెలివరీకి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్దుకోవాలి, సో హాస్పిటల్కి మరి వెళ్ళాలంటే మనకి కొన్ని వస్తువులు అయితే కావాలి కదా. సో అదే ఈరోజు వీడియో అయితే. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేస్తారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇప్పుడు డెలివరీ టైం దగ్గర పడిపోయింది. సో డెలివరీకి మీరు సంసిద్ధంగా ఉన్నారు. సో డెలివరీ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి చూసేద్దామా, తెలుసుకుందామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెలివరీ బ్యాగ్లో అయితే వచ్చేసి మీరు చక్కగా అన్నీ కూడా చక్కగా అన్నీ పెట్టుకోండి. ఏంటంటే కనుక మీ డ్రెస్సెస్ అనమాట. సో మీ డ్రెస్సెస్ అనేది మీరు ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా డెలివరీ బ్యాగ్లో అయితే సర్దుకోండి. కొంతమంది ఎట్లా అంటే డెలివరీ అవ్వకుండానే ఏమి కొనుక్కోము గట్ట అనేసి అయితే కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. కానీ సో అలాంటివన్నీ అంటే ఉన్నాయి, నమ్మాలి. సో నమ్మకూడదు అని నేను నమ్మాలి. అలాగే మరి డెలివరీ అయిపోయాక అప్పటికప్పుడు రావు కదా. సో అందుకే అనమాట మీరు చక్కగా ఫీడింగ్ ఇవ్వడానికి చక్కగా ఉన్న అవన్నీ కూడా మీకు నైటీస్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మోడల్గా అన్నీ వస్తున్నాయి కదండి నైట్ వేర్స్ ఇవన్నీ కూడా. సో అలాంటివి చక్కగా ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చక్కగా పెట్టుకోండి మదర్స్. అలాగే చెప్పులు కూడా చక్కగా మీరు నడవడానికి స్మూత్గా ఉండేలాగా, చెప్పు జారకుండా ఉండేలాగా. అంటే ఇప్పుడు మీకు నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా కొంచెం వీక్ అవుతారు, ఆపరేషన్ అయితే ఇంకా వీక్ అవుతారు, కుట్లు ఇవన్నీ ఉంటాయి. నార్మల్ డెలివరీకి ఉండవని నేను సో కొంచెం బెటర్ కాబట్టి, ఆపరేషన్ కన్నా బెటర్ కాబట్టి సో ఇద్దరు కూడా నార్మల్ అయినా ఆపరేషన్ అయినా స్లిప్పర్స్ అనేవి జారకుండా స్మూత్గా ఉండే స్లిప్పర్స్ అనేవి కూడా చక్కగా తీసుకోండి. అలాగే మదర్ వచ్చేసి డైపర్స్ అనేది ఇప్పుడు మదర్ డైపర్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి, సో అంటే డెలివరీ అవ్వాక మనకి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి సో మదర్ డైపర్స్ అనేవి కూడా మీరు చక్కగా పెట్టుకోండి. ఒకవేళ అవి పెట్టుకోము అనుకునే వాళ్ళు ఏంటంటే కాటన్ క్లాత్లు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా పెట్టుకోండి. సో ఇన్నర్ వేర్స్, కాటన్ క్లాత్స్, లేకపోతే మదర్ డైపర్స్. ఇంకా మదర్ డైపర్ అయితే ఇంకా మీకు డ్రాయర్ లానే ఉంటుంది. సో ఇంకేమీ అవసరం లేదు డ్రాయర్స్ ఇవన్నీ కూడా. సో ఇవి కూడా అయితే మీరు కంపల్సరీ పెట్టుకోండి. అలాగే బేబీని పడుకోబెట్టడానికి ఇప్పుడు వస్తున్నాయి కదండి బెడ్లు. సో బేబీని ఎక్కడికైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, పిల్లల హాస్పిటల్కి అవి తీసుకెళ్ళాలన్నా చక్కగా అందులో ఇట్లా పెట్టేసి చక్కగా ఇట్లా జిప్పు గట్ట వేసుకున్నా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి సో అది కూడా ఒకటి చక్కగా పెట్టుకోండి. అలాగే బేబీకి చిన్ని క్లాత్స్ ఇవన్నీ కూడా చిన్ని ఇప్పుడు బేబీకి చేతులకి కాళ్ళకి గ్లౌజులు, సాక్స్లు, చిన్ని క్లాత్స్, వాళ్ళకి అంటే బేబీకి బట్టలు వేయకూడదు అంటారు పుట్టగానే. ఏం కాదండి, వేయచ్చు, వేయడం వల్లే మంచిదనమాట. సో అలాంటివి కూడా చక్కగా బ్యాగ్లో పెట్టుకోండి. అలాగే దుప్పట్లు పెట్టుకోండి. మీ బెడ్ ఇస్తారు కదా, మీ బెడ్కి బెడ్షీట్ ఉండాలి కంపల్సరీ. బెడ్షీట్ పెట్టుకోండి, దుప్పట్లు పెట్టుకోండి. సో అలాగే శానిటైజర్ పెట్టుకోండి, సోప్ పెట్టుకోండి. సోప్ అనమాట, మీకు చక్కగా కొంచెం మొహం అవి వాష్ చేసుకోవడం, స్నానం అయితే చేయించుకోవడానికి పురుడు స్నానాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో స్నానం అయితే చేయించారు కాబట్టి కొంచెం ఫేస్ అవి నీట్గా ఉండడానికి ఫేస్ కొంచెం సబ్బు అవి పెట్టుకోండి. అలాగే చెవులో దూదులు గట్రా పెట్టుకోవడానికి దూది ఇవన్నీ కూడా, అలాగే కట్టుకోవడానికి చక్కగా తలకి కట్టేసుకోవడానికి క్లాత్ ఇవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా పెట్టుకోండి. సో అలాగే స్టిక్కర్ ప్యాకెట్ కూడా పెట్టుకోండి చిన్నది. సో మరీ అంతలా బోస్గా ఉండకూడదు కదా, మరీ హాస్పిటల్లో ఉన్నామని అలా ఉండకూడదు కాబట్టి సో చిన్న స్టిక్కర్ ప్యాకెట్లు కూడా పెట్టుకోండి. చక్కగా మీరు బేబీకి జన్మనిచ్చారు, మీరు ఎంతో ప్రౌడ్గా ఉండాలి, మీరు చక్కగా ఎంతో హుషారుగా ఉండాలి కాబట్టి సో మీరు అలాగే అందంగా కనిపించాలి కదా కొత్త అమ్మ. సో అలాగే ఉండాలి కాబట్టి చక్కగా స్టిక్కర్ అవన్నీ కూడా పెట్టుకోండి. సో అలాగే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పెట్టుకోండి. అలాగే ఏంటంటే మీకు ఒకవేళ అక్కడ వంట చేసుకోవడానికి కుదురుతుంది అనుకుంటే కనుక చిన్న స్టవ్ అంటే ఇప్పుడు బండకే వచ్చేస్తుంది కదండి. సో అది ఏమైనా 2 గిన్నెలు అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, ఏమైనా 2 కంచాలు తినడానికి, సో అలా అనమాట అవి
పెట్టుకోండి దగ్గరలో. ప్లాస్కో కంపల్సరీ ఉండాలండి. 2 ప్లాస్కోలు అయితే మెయింటైన్ చేయండి. ఒకటి పాలకి ఉండాలి, ఇంకొకటి వచ్చేసి వాటర్కి ఉండాలి కాబట్టి హాట్ వాటర్ తాగుతాం కాబట్టి. సో 2 ప్లాస్కోలు అయితే మెయింటైన్ చేయండి. సో ప్లాస్కోస్ అలాగే అంటే స్టవ్ పెట్టుకుంటే పర్లేదు, ఒక ప్లాస్కో చాలు. లేదు స్టవ్ పెట్టుకోవడానికి వీలు కాదనుకుంటే 2 ప్లాస్కోస్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే పాలు మన స్టవ్ ఉంటే కాచేసుకోవచ్చు, గోరువెచ్చని చేసుకోవచ్చు. లేకపోతే మరి వేడిగా ఉండాలి కదా, మన హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాలని ఇబ్బంది కాబట్టి మన పక్కన ఉన్న వాళ్ళకి, మీ అమ్మ అవ్వచ్చు, లేకపోతే మీ అత్త అవ్వచ్చు, లేకపోతే ఎవరికొళ్ళు మీ పక్కన ఉంటారు కాబట్టి సో వాళ్ళకి వాళ్ళకు కూడా, మీ పక్కన వచ్చిన వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళు దుప్పట్లు తెచ్చుకోమనండి. చక్కగా వాళ్ళకి ఎన్న దుప్పట్ట అవి చక్కగా ఒక తలగడి దుప్పట, అలాగే వాళ్ళు కూడా చక్కగా చెప్పులు, అంటే కొత్తవని కాదు వాళ్ళతోనే వస్తాయి కాబట్టి, అంటే హాస్పిటల్ ఉత్తికాల్లో తిరగకుండా ఉండడానికి. సో అలాగే వాళ్ళకి చీరలు 2-3 జతలు బట్టలు వాళ్ళు కూడా చక్కగా అన్నీ తెచ్చుకోవాలి, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా. సో అలాగే బేబీకి చెప్పాను కదండి చక్కగా బ్యాగ్ టైపు, అలాగే బేబీకి చిన్న చిన్న డ్రెస్సులు, ఇట్లా చిన్న చిన్న చేతులకి కాళ్ళకి గ్లౌజులు, సాక్సులు, అలాగే వాళ్ళకి ఏంటంటే కనుక క్యాప్స్, గాలిగట్ట వెళ్ళకుండా చక్కగా క్యాప్స్, ఇవన్నీ కూడా చక్కగా మీ హాస్పిటల్ బ్యాగ్లో అయితే అన్నీ కూడా సర్దుకోండి అనమాట. సో అలాగే వాటర్ కూడా ఖచ్చితంగా వాళ్ళు హాట్ వాటర్ ఎలాగ తాగరు కాబట్టి, సో వాటర్ ఎలాగా హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి మీకైతే కంపల్సరీ. సో డెలివరీ అయిన వాళ్ళకైతే కంపల్సరీ. సో అలాగే ఇది సో డెటాల్ బాటిల్ అండి. డెటాల్ బాటిల్ కూడా చిన్న డెటాల్ బాటిల్ ఒకటి పెట్టుకోండి. చక్కగా ఏమన్నా మీకు అక్కడ వీలవుతుంది ఏమన్నా కొంచెం ఉంటాయి కదండి, కొన్ని క్లాత్స్ ఉతుక్కోవాల్సినవి ఉంటాయి, చిన్నవో పెద్దవో ఏయోటి ఉంటాయి కాబట్టి. సో డెటాల్ అని బట్టల సోప్ చిన్నది, చిన్న డెటాల్ బాటిల్. సో ఇలాగా అవి కూడా కొన్ని అయితే పెట్టుకోండి అనమాట. సో అంతేనండి. ఇంకా మోస్ట్లీ అయితే ఏముంటాయి, మదర్కి వచ్చేసి ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా డ్రెస్సులు, లేకపోతే శారీ కట్టుకునే వాళ్ళు అయితే శారీస్ మెత్తగా దూదులో కాటన్ టైప్ శారీస్ అనమాట. ఏమి సిల్క్ అట్లాంటివి కాకుండా, ఎందుకంటే కుట్లు ఉంటాయి కాబట్టి రఫ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో కాటన్ శారీస్ అయినా లేకపోతే కాటన్ డ్రెస్సులు కంఫర్టబుల్గా ఉన్నవి, ఫీడింగ్ ఇవ్వడానికి ఈజీగా ఉన్నవి, మీకు క్యాప్స్, మీకు దూది, మీకు చెప్పులు, ఒక చిన్న స్టిక్కర్ ప్యాకెట్. సో అలా అనమాట. మీకు అన్నీ కూడా మదర్ డైపర్స్ లేకపోతే కాటన్ క్లాత్లు అన్నీ కూడా చక్కగా మీకు ఉండాలి. ప్లాస్కో, వేడి నీళ్ళకో ప్లాస్కో, పాలకో ప్లాస్కో అలా మీకు ఉండాలి. సో బేబీకి వచ్చేసి అయితే చక్కగా బేబీకి ఒక బెడ్ టైపు, అది వాళ్ళకు కూడా చేతికి కాళ్ళకి గ్లౌజులు, చిన్న చిన్న బట్టలు, క్యాప్స్, తలకి క్యాప్స్, అలాగే కూడా చక్కగా కంఫర్టబుల్గా పడుకోబెట్టడానికి ఒక బెడ్, కాటన్ క్లాత్స్ ఉండాలి. ఎందుకంటే మోషన్ వెళ్తూ ఉంటారు కాబట్టి, టాయిలెట్ పోస్తూ ఉంటారు కాబట్టి క్లాత్స్, అలాగే డైపర్స్ ఎక్కడికైనా హాస్పిటల్కి, చిన్న పిల్లల హాస్పిటల్కి అవి తిప్పాలన్నా డైపర్స్. సో అలా అనమాట. సో బేబీస్కి వచ్చేసి అవి. తర్వాత వచ్చేసి మీకు బెడ్ మీద వేసుకోవడానికి బెడ్షీటు, దుప్పట. సో అలాగే పక్కన ఉన్న వాళ్ళకి దుప్పట, బెడ్షీటు, వాళ్ళకి ఒక 2-3 జతల బట్టలు, వాళ్ళకి నియర్ చెప్పులు కంపల్సరీ వాళ్ళకి కూడా హాస్పిటల్లో ఉండాలి. అలాగే చిన్ని సోపు, బట్టల సోపు ఒకటి, ఒంటి సబ్బు ఒకటి, బట్టల సబ్బు ఒకటి, అలాగే చిన్ని డెటాల్ ఒకటి, పేస్టు, అలాగే బ్రష్. సో ఇవన్నీ కూడా కంపల్సరీ అయితే క్యారీ చేయవలసిన వస్తువులు అయితే ఇవన్నీ కూడానండి. సో ఇవన్నీ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. ఒకవేళ వంట చేసుకోవడానికి వీలుగా ఉంటే చిన్న గ్యాస్ స్టవ్, చిన్న కొన్ని సామాను, లేదు మనకి దగ్గరలో ఊళ్ళోనే ఉంటుంది, ఊళ్ళోనే క్యారేజ్ వస్తూ ఉంటుంది అంటే ఇంకా హ్యాపీ అనమాట. దూరంగా ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. అదే ఊళ్ళో హాస్పిటల్, అదే ఊళ్ళో ఇదంటే కనుక చక్కగా వెళ్ళి వచ్చేయచ్చు ఇంటికి, అదేమి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి కంపల్సరీ ఇవైతే మోస్ట్లీ ఇవైతే ఉండాలండి. కొన్ని కాటన్ క్లాత్స్ అని, కంఫర్టబుల్ డ్రెస్సెస్ అని, ఇట్లా కొన్ని మోస్ట్లీ ఇవైతే పెట్టుకోవాలి కంపల్సరీ, నేను చెప్పినవన్నీ. సో ఇదేనండి మీ డెలివరీ బ్యాగ్లో కంపల్సరీ పెట్టుకోవాల్సిన వస్తువులు అయితే ఇవన్నమాట. కొంతమంది ఓవర్గా ఏంటంటో చూపించేస్తూ ఉంటారు, కానీ మరి అంతలా అవసరం లేదు. మన హాస్పిటల్ అన్నీ వాడేమో, మహా అయితే ఎన్ని రోజులు ఉంటామండి. నార్మల్ డెలివరీ అయితే 2 days ఉంటారు, అయితే ఈరోజు డెలివరీ అయితే మన్నాడే పంపించేస్తారు, లేకపోతే 3వ రోజు పంపుతారు. ఆపరేషన్ వాళ్ళైతే కూడా ఇప్పుడు 5వ రోజు పంపేస్తున్నారు, 7వ రోజు పంపేస్తున్నారు. సో మరి అంతలాగా ఏమీ ఉండదు కాబట్టి, సో మామూలుగా ఇలా కాటన్ క్లాత్స్, ఫీడింగ్ ఇవ్వడానికి బట్టలు, బేబీకి చిన్న బట్టలు, ఇవన్నీ చక్కగా
ఇవన్నీ అవసరం కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటే చాలన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవాని హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.